మిథున విషయంలో తను దేవాన్ని మార్చుకొని తను పెళ్లి చేసుకోవాలని చెప్పని తను అనుకుంటూ ఉంటే ఇంకా మొత్తం కథలైతే మారిపోతాయి. ఇటు మిథున వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి, అటు దేవ వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. కానీ ఇటుపక్క పెళ్లిలో మాత్రం మిథున ఒక్కటే బాధపడుతూ ఉంటే ఇంకా అటుపక్క ఏమో దేవ బాధపడతాడు. కానీ ఇంక ఈ లోపలైతే ఇంక భానుకైతే ఒక పోస్టర్ దొరికిందైతే, నువ్వు కావాలని నేను చంపాలని చూస్తున్నావు కదా దేవా అని చెప్పి నేను అంటూ ఉంటే, ఇదంతా మిథుననే చేసుంటుంది అంటే, లేదు మిథున మాత్రం అలా చేయదు అని చెప్పని తనైతే గట్టిగా నమ్ముతాడు. ఇంక మరి ఎవరు చేస్తుంటారు, నీకు నాకు శత్రువులు కాక ఇంకెవరున్నారు ఆ బ్రహ్మరాక్షసి తప్పక అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు పదే పదే మిథున గురించే ఎందుకు అలా మాట్లాడతావు అని చెప్పని నేను తెలుసుకుంటానులే అని చెప్పని అంటాడు. ఇక్కడ మాత్రం రిషి అయితే మిథున మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పనని ఎవరైతే కట్టారో ఇంకా వాళ్ళ దగ్గరికే తీసుకొని వెళ్ళి మిథునతో ఈ విధంగా తాళి కట్టారు, తను చాలా బాధపడుతుందిరా, నాకు ఆ ఈజిప్ట్ ఎవరో తెలుసుకొని వాడు పని పట్టరా, నేను మిథునని ఇలా చూడలేకపోతున్నానని చెప్పని కట్టినోడికే పోయి మిథునని తీసుకొని పోయి మాత్రం తను జాగ్రత్త చెప్తాను. ఇంకా ఆదిత్య అయితే హర్షవర్ధన్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట గుర్తు చేసుకుంటూ మిథున ఎప్పటికైనా నాదే, అందుకు మిథున కోసం ఏమైనా చేస్తానని చెప్పనని ఇంకా దేవా మిథునల వాల్ పోస్టర్ని అయితే తీసుకొని వెళ్ళి మొత్తం గల్లీలో మొత్తం అయితే అంటించమని తన దగ్గరున్న రౌడీలకైతే చెప్తాడు. ఇంకా మొత్తం అయితే ఇంక ఇలా చేసినా ఏం చేసినా నాకు మిథున ఎప్పుడు దక్కుతుంది అని చెప్పని ఇంట్లో అయితే అన్ని సామాన్లు పగలగొట్టుకుంటూ ఉంటే త్రిపుర అయితే వచ్చి ఇంకా తనకి మైండ్ వాష్ చేస్తుంది. ఎందుకురా నువ్వు బాధపడడం, దేవా నుంచే మిథునని విడదీశావు, ఇప్పుడు అలాంటిది రిషిని చేయలేవా, ఆఖరికి మిథున నీకు దక్కదు అనుకున్నప్పుడు ఆ రిషిని చంపేసైనా సరే నీ మిథున నువ్వు దక్కించుకో అని చెప్పానంటే, ఏంటక్క నువ్వు అలా మాట్లాడుతున్నావు, అప్పుడు నేను వాడిని చంపితే నేను పోయి జైల్లో కూర్చుంటా, అప్పుడు మిథున అయితే దేవ దక్కుతుందని చెప్పంటే, సరే పాము చావకుండా కొట్టేది నువ్వు అని తెలియకుండా చేయరా ఏదైనా, నువ్వు నీ వెనకాల ఎక్కుంది, నేను ముందు నుంచే నువ్వు ఆ ఇంటికి నేనెట్ట కోడలు అయ్యాను, నువ్వు ఆ ఇంటికి అల్లుడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పనని ఇంకా చెప్పేటప్పటికి, సరే అక్క నేనని తెలియకుండానే మొత్తం కథ